సో హాయ్ గైస్ అందరికీ. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ప్రీవియస్ వీడియోలో మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మనం మ్యాట్రిక్స్ చాప్టర్ గురించి సమ్ బేసిక్ డెఫినేషన్స్ అండ్ ఇంట్రడక్షన్ గురించి అయితే మనం ప్రీవియస్ క్లాస్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం మ్యాట్రిక్స్ని ఎలా యాడ్ చేయాలి, అడిషన్ మ్యాట్రిక్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. చాలా సింపుల్గా ఒక మ్యాట్రిక్స్ని ఇంకొక మ్యాట్రిక్స్తో యాడ్ చేయొచ్చు. సింపుల్గా వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే సింపుల్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యాడ్ ద ఫాలోయింగ్ 2 మ్యాట్రిసెస్. 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. మనం వాటిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఆ 2 మ్యాట్రిక్స్ని మనం ఒకటి ఏ ఇంకొకటి బిగా కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఆ 2 మ్యాట్రిక్స్ని మనం ఒకటి ఏ ఇంకొకటి బిగా కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు మనం మ్యాట్రిక్స్ని యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే మనం సొల్యూషన్. మ్యాథ్స్లో మనకి మెయిన్గా ఏంటంటే స్టెప్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టెప్స్ అయితే రాయాలి. గివెన్ డేటా ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమిచ్చారు? 3 4 1 2 ఇది ఏ అన్నమాట. అండ్ బి ఏంటి? బి వచ్చేసి 5 0 7 3 ఇది వచ్చేసి బి మ్యాట్రిక్స్ అనమాట. 2 మ్యాట్రిక్సెస్ అనేది మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ 2 మ్యాట్రిసెస్ని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. దెన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు అంటే ఏ ప్లస్ బి, ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని యాడ్ చేయడం అనమాట. ఏ ప్లస్ బి 3 4 1 2 ప్లస్ 5 0 7 3. ఏ 3 4 1 2, బి వచ్చేసి 5 0 7 3. ఓకేనా? ఈ 2 మ్యాట్రిసెస్ని అయితే మనం ఇప్పుడైతే యాడ్ చేయాలన్నమాట. ఏ ప్లస్ బి ఇక్కడ మనకి మ్యాట్రిక్స్లు ఏంటంటే ఫస్ట్ రోలో ఓకేనా ఈ నెంబర్, ఈ పర్టికులర్ నెంబర్ని మనం ఈ నెంబర్తో అయితే యాడ్ చేయాలి. అంటే ఇది 1 ఇది 2. ఓకే, A1 A2 A3 A4 ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. ఇది B1 B2 B3 B4 ఇది ఇంకొక మ్యాట్రిక్స్ అనుకోండి. మనం ఈ మ్యాట్రిక్స్లో ఏం చేయాలంటే A1ని B1తో యాడ్ చేయాలి, A2ని B2తో యాడ్ చేయాలి, A3ని B3తో యాడ్ చేయాలి, A4ని మనం B4తో అయితే యాడ్ చేయాలి. ఆపోజిట్గా ఉన్న ఏదైతే రో అండ్ కాలంలో ఉన్నాయో వాటికైతే మనం యాడ్ చేయాలన్నమాట. అంటే A1ని B1తో, A2ని B2తో, A3ని B3తో, A4ని B4తో అలా అయితే మనం యాడ్ చేయాలి. ఇప్పుడు దానికి కూడా ఒక స్టెప్ అయితే రాద్దాం. అప్పుడు ఇక్కడ A1ని B1 అన్నారు. ఓకే, ఇది 3 అనేది A1 అనుకోండి, 5 అనేది ఏంటి? B1. 3 + 5. ఓకే, అర్థమైందా? 3 5. నెక్స్ట్ వచ్చేసి A2ని B2తో చేయాలి. అంటే ఏంటి? 4 + 0. ఇక్కడ 4 అనేది A2, 0 అనేది B2. 4 + 0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి A3ని B3తో చేయాలి. అంటే 1ని 7తో, 1 + 7.
నెక్స్ట్ వచ్చేసి A4ని B4తో, అప్పుడేంటి 2 + 3, 2 + 3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దేర్‌ఫోర్, అంతే, ఇక్కడ వీటిని యాడ్ చేయడం అనమాట. ఇక్కడ వీటిని మనం యాడ్ చేయాలి. అప్పుడు A + B = 3 + 5 8, 4 + 0 ఎంత, 4 + 0 4, 1 + 7 8, 2 + 3 5. సో A + B = 8 4 8 5. సో ఈ 2 మ్యాట్రిసెస్ని మనం యాడ్ చేసినప్పుడు, సో మనకి ఏదైతే సమ్ ఆఫ్ దీస్ 2 మ్యాట్రిసెస్తో మనకి ఏ మ్యాట్రిక్స్ అయితే వస్తుందో దాన్ని మనం అడిషన్ సో ఆ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసినప్పుడు సో మనకైతే ఒక మ్యాట్రిక్స్ అయితే వస్తుందన్నమాట. ఈ 2 మ్యాట్రిసెస్ని మనం యాడ్ చేసినప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనేది మనకి వచ్చింది ఆన్సర్లో. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ద ఫాలోయింగ్ 2 matrices 1 2 3 4 5 6 7 8 9, కామా B ఏంటి 9 8 7 6 5 4 3 2 1. సో ఈ 2 మ్యాట్రిసెస్ని మనం ఇప్పుడైతే సో యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇదే స్టెప్స్ అయితే ఇక్కడ మీరు ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, గివెన్ డేటా ఏ ఎంత 1 2 3 4 5 6 7 8 9. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బి ఎంత 9 8 7 6 5 4 3 2 1. ఇది బి మ్యాట్రిక్స్ అన్నమాట. సో ఇప్పుడు A + B చేసినప్పుడు ఏమవుతుంది 1 2 3 4 5 6 7 8 9. సో ఈ 2 మ్యాట్రిక్స్ని మనం యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను రాసింది ఏ మ్యాట్రిక్స్ ప్లస్ బి ఏంటి 9 8 7 6 5 4 3 2 1. ఇక్కడ గ్యాప్ రాలేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో A + B. సో మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఏంటంటే ఈ విధంగా గ్యాప్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ప్లేస్ సరిపోలేదని అటు రాశాను, కానీ అటు రాయకూడదు అస్సలు. మనకేంటంటే నెంబర్స్ మిక్స్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే A1 ఆపోజిట్లో B1 ఉంది. సో అట్లానే యాడ్ చేయాలన్నమాట దానికి కూడా. సో ఈ రూలే ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. అంటే ఏంటి 1 + 9 2 + 8 3 + 7 7 + 4 + 6 5 + 5 6 + 4 7 + 3 8 + 2 9 + 1. అంటే ఇక్కడ ఏమి లేదు. సో ఇక్కడ ఏదైతే దాంట్లో ఉందో మనం ఆపోజిట్గా అదే దాంతో అయితే యాడ్ చేస్తున్నాం. సో సేమ్ ఇలానే. సో ఈ విధంగా అయితే ఇక్కడ రాసాం కదా. సో ఇక్కడ ఏమీ లేదు గైస్. సో ఏంటంటే ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్లో ఉన్న దానికి మనం యాడ్ చేయాలి. అంటే A1ని B1తో యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనం రాసిన ఎగ్జాంపుల్ ప్రకారం సో A1ని B1కి యాడ్ చేయాలి, A2ని B2కి యాడ్ చేయాలి, A3ని B3కి యాడ్ చేయాలి. సో A4ని మనం B4తో అయితే యాడ్ చేయాలి. సో సేమ్ అదే రూల్ అయితే ఇక్కడ ఫాలో అవుతున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటి ఇక్కడ రాస్తున్నాను.
A plus B equal to 1 plus 9, 10, 2 plus 8, 10, 7 plus 3, 3 plus 7, 10, 4 plus 6, 10, 5 plus 5, 10, 6 plus 4, 10, 7 plus 3, 10, 8 plus 2, 10, 9 plus 1, 10. సో ఈ విధంగా అయితే మనం ఒక్కొక్క మ్యాట్రిక్స్ని ఒక్కొక్క నెంబర్ని మనం యాడ్ చేస్తూ సో 2 మ్యాట్రిసెస్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. సో ఇదైతే అడిషన్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో యాడ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఏ బి. ఫస్ట్ వచ్చేసి మనం గివెన్ డేటా అనేది రాయాలి. గివెన్ డేటా ఏ అంత 8341, ఇది వచ్చేసి ఏ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బి బి ఈక్వల్ టు 9858, ఇది వచ్చేసి బి అన్నమాట. సో మనకి ఏంటి నెక్స్ట్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 8341 ప్లస్ 9858. ఓకే. సో ఇప్పుడు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 8 ప్లస్ 9. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 3 ప్లస్ 8. నెక్స్ట్ 4 ప్లస్ 5. నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ 8. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దేర్ఫోర్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 8 ప్లస్ 9 ఎంత 17. 8 ప్లస్ 9 17. 3 ప్లస్ 8 ఎంత 11. 4 ప్లస్ 5 ఎంత 9. 1 ప్లస్ 8 ఎంత సో 9. సో ఇదైతే మనకి థర్డ్ ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి యాడ్ ద ఫాలోయింగ్ 2 మ్యాట్రిసెస్ ఏ బి. ఓకే. గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటా. సో మ్యాథ్స్లో ఏంటంటే మనకి మెయిన్గా స్టెప్స్ రాయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్స్ట్రా మార్క్స్ కూడా మనం స్కోర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మన ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉందో అది రాంగ్ అయినా కానీ సో మనకి స్టెప్స్ గురించి అయినా మార్క్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి గివెన్ డేటా. ఏ ఎంత 143289675. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బి. బి ఈక్వల్ టు 28949322. సో ఇది వచ్చేసి బి అన్నమాట. సో బి వచ్చేసి ఇది. సో నెక్స్ట్ ఏంటి ఏ ప్లస్ బి. 143289675. నెక్స్ట్ వచ్చేసి బి. నెక్స్ట్ వచ్చేసి బి 28949322. ఇది వచ్చేసి బి మ్యాట్రిక్స్. సో ఫైనలీ దీన్ని అయితే యాడ్ చేయాలి. 1 + 2
4 plus 8, 3 plus 9, 2 plus 4, 8 plus 9, 9 plus 3, 6 plus 2, 7 plus 2, 5 plus 2. ఓకేనా? ఓకే. లాస్ట్ therefore a plus b equal to 1 plus 2 ఎంత? 3. 4 plus 8 ఎంత? 12. 9 plus 3 ఎంత? 12. 4 plus 2 6. 8 plus 9 17. 9 plus 3 12. 6 plus 2 8. 7 plus 2 9. 5 plus 2 7. సో ఈ 2 మ్యాట్రిసెస్ని మనం యాడ్ చేసినప్పుడు సో మనకైతే ఈ ఆన్సర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ లాస్ట్ ఇంకొక క్వశ్చన్కి వెళ్దాము. సో అది కూడా మీరు సో ఏంటంటే విన్నట్టయితే మీకైతే ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అడిషన్ మ్యాట్రిక్స్ పైన. సో ప్రాబ్లంలో ఏం అడిగారు? సో యాడ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. సో ఏ సో మనకి ప్రాబ్లం అయితే ఇచ్చారనమాట. సో ఏ ఏంటి? 1 - 2 4 3. నెక్స్ట్ వచ్చేసి బి ఏంటి? 4 - 5 - 2 1. సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ మీకు వచ్చిన డౌట్ ఏంటంటే సో ఇక్కడైతే మైనస్ వచ్చింది. మైనస్ ఉన్నప్పుడు సో ప్రొసీజర్ ఏమీ మారదు. ఓకేనా? సేమ్ ప్రొసీజర్ని మనం ఇక్కడ ఫాలో అవుతాం. అంటే గివెన్ డేటా ఏ ఈక్వల్ టు 1 - 2 4 3, బి ఈక్వల్ టు 4 - 5 - 2 1. ఓకే. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 - 2 4 3 ప్లస్ 4 - 5 - 2 1. ఓకే, ఇవైతే యాడ్ చేయాలి. బట్ ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి సో నో ప్రాబ్లం, ఏ ప్రొసీజర్ కూడా ఏం చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఏంటి? 1 + 4 సేమ్ ప్రొసీజర్ ఇందాకట్లానే. -2 - 5 4 - 2 3 1. అంటే అన్నిటికీ ప్లస్లు పెట్టుకుంటాం, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ప్లస్ రాసి సో ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆఫ్ -2 అట్లా రాయాలన్నమాట. అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వరన్నమాట. సో డైరెక్ట్గా మైనస్ రాసుకోవచ్చు. సో 1 + 4 5 -2 -2 ప్లస్ ఆఫ్ -5 అప్పుడేంటి? -2 ప్లస్ ఇంటూ మైనస్ -5 ప్లస్ ఇంటూ మైనస్ కదా. 4 ప్లస్ ఆఫ్ -2 అప్పుడేంటి? 4 ప్లస్ ఆఫ్ -2 4 - 2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ 3 + 1 4. సో therefore a plus b equal to 5 -2 -5. సో సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు మనమైతే వాటిని యాడ్ చేయాలి. సో -7 4 - 2 2 4. సో ఇదైతే మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఈరోజైతే మనం 5 ప్రాబ్లమ్స్ గురించి అయితే సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్లో సో బోత్ C23 అండ్ C26 వాళ్ళకి సో కామన్గా ఉన్న చాప్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ కూడా సో ఎంపీసీ వాళ్ళకి సో ఉన్న చాప్టర్ అనమాట. సో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అనేది. సో
ఈరోజైతే మనం అడిషన్ మ్యాట్రిక్స్ పైన మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ గురించి, అంటే క్రామర్స్ రూల్ ఆర్ నెక్స్ట్ వీడియోలో మనం డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అడిషన్ మ్యాట్రిక్స్ కానీ మీకు వచ్చినట్టయితే సో డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ కూడా మీకైతే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.